శుభోదయం. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ ఆదివారం నాడు ఎంత భక్తి శ్రద్ధతో ఆసక్తితో ఆ శ్రీరామచంద్రమూర్తుల వారి కళ్యాణోత్సవాన్ని తిలకించామో అంతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో సోమవారం నాడు శివారాధన చేయాలి అంటుంది మీ శుభదినం. అయితే ఈ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏకాదశి వ్రతం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామదా ఏకాదశి అని పేరు. ఈ రోజున శ్రీమన్నారాయణమూర్తి ఆలయాన్ని సందర్శన చేసిన, విష్ణు పురాణాన్ని దానంగా ఇచ్చిన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన శ్రేయస్సు కలుగుతుంది. ప్రత్యేకించి ఈ రోజున ఆహార పదార్థాలను బియ్యం రూపంలో అన్నం రూపంలో స్వీకరించకూడదు అంటుంది సంప్రదాయ విజ్ఞానం. అలాగే శాలివాహన జయంతి అన్నది ఈ సోమవారం నాటి మరి ఒక ప్రత్యేకత. వాడపల్లి తీర్థంలో ఈ రోజున బ్రహ్మోత్సవాలు అఖండ వైభవంగా, కళ్యాణోత్సవాలు మహావైభవంగా తీర్థం వలె తీర్థంలాగే నిర్వహించబడతాయి. వాడపల్లి తీర్థం ఈనాటి మరి ఒక ప్రత్యేక అంశం. శాలివాహనుడు తెలుగుదేశానికి సంబంధించి, ఉభయ రాష్ట్రాలకు సంబంధించి, తెలుగువారందరికీ సంబంధించి మొట్టమొదటి చక్రవర్తి అని చెప్పాలి. 1941 సంవత్సరాలకు పూర్వం విక్రమార్క సంహారం కోసం శాలివాహనుడు జన్మించాడు. 1 సంవత్సరం వయస్సు గల బాలిక కడుపున జన్మించినటువంటి వీరుడి చేతిలో మరణం ఈ విక్రమార్కుడికి 2000 సంవత్సరాల ఆయుర్దాయం గల మహానుభావుడికి అని పురాణం చెప్పగా, ఆ ప్రకారంగానే ఒకనొక బ్రాహ్మణ బాలికకు ఒక సర్పంతో సంయోగం ఘటించగా, గర్భం ధరించిన ఆ బాలిక కడుపులో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడిని కుండలు అమ్మి పెంచేటటువంటి వారు పెంచి పెద్ద చేశారు. అతగాడికి శాలివాహనుడు అన్న పేరు పెట్టారు. అతడు బాల్యం నుంచే అద్భుతమైనటువంటి వేళ విశేషాంశాదులతో, ప్రతిభా విత్పత్తులతో, మట్టితో సైన్యం చేసి వాడికి ప్రాణం వచ్చే విధంగా ప్రవర్తించేటటువంటి వాడు. అతడి చేతిలో తనకు మరణం ఉన్నది అని తెలుసుకున్న విక్రమార్కుడు అపార సైన్యంతో దండెత్తి రాగా ఆ మట్టి బొమ్మలకు ప్రాణం వచ్చి ఆ సైన్యంతో ఈ మట్టి బొమ్మలు యుద్ధం చేశాయి. ఆ యుద్ధంలో శాలివాహనుడి చేతిలో విక్రమార్కుడు అంతమయ్యాడు. విక్రమార్క శకం అంతరించింది. శాలివాహన శకం ప్రారంభమైంది. ప్రస్తుత వికారినామ సంవత్సరం 1941 సంవత్సరం శాలివాహన శకం తెలుగువారికి సంబంధించిన కాలం అంటుంది జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం. ఈనాటికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుగా ఉభయ రాష్ట్రాలలో ఉండేటటువంటి అన్ని విశ్వవిద్యాలయాలలో కూడా వారు అందజేసేటటువంటి పట్టా సర్టిఫికేట్లలో శాలివాహన శకం అనే ఉంటుంది. మనదైనటువంటి రేడియో కార్యక్రమాలలో, టీవీ కార్యక్రమాలలో అన్నిటా కూడా ఉదయం వేళన శాలివాహన శకం అంటూ ఈ సంవత్సరాన్నే ఉగ్గడిస్తారు, వివరిస్తారు. ఇది శాలివాహనుడికి సంబంధించినటువంటి గొప్పదైనటువంటి రోజును. ఈ రోజున మనం శాలివాహ కథలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి సోమవారం నాడు ఏకాదశి వ్రతాన్ని కూడా పాటించాలి. చైత్రమాసంలో శుక్లపక్షంలో కామదా ఏకాదశి అన్న వ్రతం పేరిట శ్రీమన్నారాయణమూర్తి ప్రీతికరంగా ఈ రోజున ఉపవాస వ్రతం చేయాలి. ప్రత్యేకించి బియ్యంతో చేసిన ఏ పదార్థాలను కూడా ఈ రోజున ఆహారంగా తినకూడదు. అలాగే బియ్యమును, పెసరపప్పును ఒక మట్టి ముకుడులో కానీ పళ్ళెల్లో కానీ పోసి మేడ పైన పక్షులకు ఆహారంగా ఈ రోజున అందజేసిన పక్షంలో అలాంటి వారికి తప్పక శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది, వికారినామ సంవత్సరం ఆరోగ్యదాయకంగా మారుతుంది అని విన్నవిస్తూ మరిన్ని విశేషాంశాలతో రేపు కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.